Praise the Lord and good morning. Let's read 1 Samuel chapter 18 verses 3 and 4. And Jonathan made a covenant with David because he loved him as himself. Jonathan took off the robe he was wearing and gave it to David, along with his tunic and even his sword, his bow and his belt. Praise the Lord. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. జోనాథన్ తన రోబును తీసేసి దేవుడికి ఇచ్చినట్టు మనం చదివాం. సో ఈరోజు ఈవెన్ హిస్ స్వర్డ్, రోబే కాదు, తనకున్న ఖడ్గం కూడా దావీదుకి ఇచ్చినట్టు మనం చదువుతాం. ఎందుకంటే అది హిస్ బౌ, హిస్ బెల్ట్, తన బెల్ట్, తనకున్న ఆ అంబు, విల్లు అన్నీ ఇచ్చేస్తారు. సో తనకున్న పొజిషన్ని అక్కడ ఎక్స్చేంజ్ చేశారు. కానీ ఇప్పుడు తనకున్న పొజిషన్, ఆ పొజిషన్ ఏమేమంటే సోడ్, ఖడ్గం, బౌ అండ్ బెల్ట్, అది మూడు తన పొజిషన్. ఆ రోబేమో తన వేసిన వస్త్రం ఏమో తన అథారిటీని చూపిస్తే ఇప్పుడు తనకున్న పొజిషన్, తన సొంతం. ఎప్పుడు జోనాథన్ ఎక్కడికి వెళ్ళినా తనతోనే ఉన్న సోడ్, తనతోనే ఉన్న బెల్ట్, బౌ అందు కూడా తీసేసి దావీదుకి ఇస్తున్నారు ఇక్కడ. సో నా ఇక్కడ మనం చూస్తే ద స్వర్డ్, మన న్యూ టెస్టమెంట్లోకి వచ్చినప్పుడు, మన ఎఫిషియన్స్ చాప్టర్ 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది స్వర్డ్ అంటే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నా మనకు పొసెషన్గా ఆ క్రిస్తు ఆ సిల్వ మీద డెవిల్ని డిఫీట్ చేసేసి తనకున్న సర్వాంగ కవచంనే మనకి ఇచ్చేశారు. ఆ సర్వాంగ కవచం మీరు పాత నిబంధనలో చూస్తే అది యెహోవా వెపన్, తనకున్న వెపన్, అది యుద్ధానికి యూజ్ చేసిన వెపన్. కానీ అదినే తీసేసి ఇప్పుడు ఈ న్యూ టెస్టమెంట్కి వచ్చినప్పుడు, కొత్త నిబంధనలోకి మనం వచ్చినప్పుడు మనకి ఇచ్చిన పొసెషన్గా స్వర్డ్, ఆ బెల్ట్ అన్నీ మనకు పొసెషన్గా దేవుడు ఇచ్చారు. తనకు సర్వాంగ కవచం ఇప్పుడు మీ పొసెషన్, అది నా పొసెషన్. సో ఇప్పుడు దేవుని వాక్యం అది ఖడ్గంగా లేకపోతే సోడ్గా మనం వాడతాం. సో వెన్ యూ స్పీక్, వెన్ యూ రిలీజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మీరు మాట్లాడినప్పుడు, మీరు ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని, ఆ దేవుని వాక్యంని రిలీజ్ చేసినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది. సిక్నెస్కి అక్కడ హీలింగ్ వచ్చేస్తుంది, డీమన్స్ అక్కడ ఫ్రీ అయిపోతుంది. చూడండి ఎంత పెద్ద పొసెషన్ దేవుడు మనకి ఇచ్చారు. దేవుడు తన మాటలతోనే ఈ లోకాన్ని అన్నిటినీ రిక్రియేట్ చేశారు. అదే మాట మీ నోట్లోకి, నా నోట్లోకి ఇచ్చారు. ఆ రేమా వర్డ్ని మీ నోట్లోకి, నా నోట్లోకి ఇచ్చేసారు. హల్లెలూయా. సో టుడే మీ పొసెషన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని మీరు ఆ ఖడ్గంగా యూజ్ చేసినప్పుడు, మీ దగ్గరికి ఎవరైనా సిక్నెస్తోనే వచ్చినా లేకపోతే మీరు సిక్ అయిపోయినా మీరు చెప్పినప్పుడు, వెన్ యూ టేక్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, బై హిస్ స్ట్రైప్స్ ఐ యామ్ హీల్డ్, ఆయన పొందిన గాయాల ద్వారానే నాకు స్వస్థదాన్ని మీరు పలికినప్పుడు అక్కడ స్వస్థత అన్నది జరుగుతుంది. అందుకే కదా బైబిల్లో మనం చదువుతాం, జీసస్ టోల్డ్ వాట్ ఎవర్ యూ రిలీజ్ ఆన్ ద ఎర్త్ ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ హెవెన్, వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ద ఎర్త్ ఇట్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్. సో ఆ అధికారాన్ని, ఆ శక్తిని ఆ ఎక్స్చేంజ్లో అక్కడ జరిగింది. హల్లెలూయా. అదే కాకుండా మనకిచ్చిన దేవుని యేసుక్రీస్తు నామం, ద నేమ్ ఆఫ్ జీసస్ అస్ అ పొసెషన్ మనకి ఇచ్చారు. సో ఆ నామంలో పలుకున్నప్పుడు ఆ నామంలో అథారిటీ ఉంది, ఆ నామంలో విడుదల ఉంది, ఆ నామంలో పవర్ ఉంది. సో ఆ నామం, ఆ సోడ్, వర్డ్ ఆఫ్ గాడ్, అది అన్నింటినీ మీకు నాకు ఒక పొసెషన్గా దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. జోనాథన్ తన రోబుని, తన సోడ్ని, తన బెల్ట్ని, తన ఆరోనే ఆ కవనెంట్ చేసినప్పుడు, ఆ నిబంధన దావీదులోనే చేసినప్పుడు దావీదుకి ఎలాగ ఇచ్చారో ఈ కొత్త నిబంధనలో ఉన్న మనం, కొత్త నిబంధనలో ఉన్న పిల్లలుగా మనకిచ్చింది వర్డ్, పొసెషన్నే కూడా ఇచ్చారు. మనం బెగ్గర్స్ కాదు, కింగ్ అండ్ ప్రీస్ట్, రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్ కదా, హోలీ నేషన్, గాడ్స్ పొసెషన్. మనల్ని దేవుని సొత్తుగా మార్చేశారు, కింగ్గా, ప్రీస్ట్గా మార్చేశారు, ఓవర్కమర్గా, మోర్ దెన్ ఏ కాన్కరర్గా. ఆయన నీతిని తీసి మనకి వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దట్స్ వాట్ మన పొజిషన్ కూడా అక్కడ మారిపోయింది. వీఆర్ నో మోర్ the unrighteous people, we are no more destined to death, we are justified and we are, మన జస్టిఫికేషన్ మనకు పెరిగింది. మనం ఇప్పుడు దేవుని నీతిగా మనల్ని మారిపోయారు. చూడండి ఎంత గొప్ప అవకాశం మనకు దొరికింది. ఎందుకంటే మనం ఒకలానప్పుడు వైల్డ్ ఒలివ్గా ఉన్నవాళ్ళు, అడవి ఒలివ్గా ఉన్నవాళ్ళు, అదిని తీసి ఆ వైల్డ్ ఒలివ్నే తీసేసి ఇప్పుడు మనల్ని గ్రాఫ్ట్ చేసి నైస్ ఒలివ్తోనే మనల్ని అడాప్ట్ చేసేసారు. అండ్ మనం ఇప్పుడు బానిసలు కాదు, ఎవరంటే మన ఫ్రెండ్స్, బ్రదర్.
children of God, sons and daughters of the kings of King. Hallelujah. Adu mana position, edu mana possession. Hallelujah. So let us glorify Him. Let us thank Him. Lord, I thank you for the position you have given me. Lord, I thank you for the possession you have given to me. Now I use both position and the possession. Hallelujah. So that there will be breakthroughs, vidudala, atmospheric changing, shift in the atmosphere. Only thing is, you need to know that what is your position, what are the things you possess. Then you will be moving from faith to faith, strength to strength, and glory to glory, and you stand as more than a conqueror. Hallelujah. Shall we? Father, we thank you and we praise you for this wonderful morning. Thank you, Jesus, for all that you have done on the cross. You are a good, good Lord. Thank you for that exchange. Thank you for the position. Thank you for the possession we have. Lord, I pray for your children, Lord. All those who are feeling themselves very low, all those who are listening to the lie of the devil, help them, Lord, to realize that the position and the possession you have given to them, Lord. So that, Father God, they will bind whatever they bind on the earth will be bound in heaven. Whatever they will release on the earth will be released in heaven, Lord. Help us to stand as more than overcomer, Lord. We thank you and we praise you. Jesus, we just wanted to say that we love you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.